వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ ఫౌండేషన్ అధినేత శ్రీ మధుసూదన్ సాయి అమెరికా పర్యటన ముగిసింది. ఏప్రిల్ 29 నుంచి మే 29 వరకు జరిగిన ఈ పర్యటనలో చివరి ఈవెంట్ను వైభవంగా నిర్వహించారు. వసుధైవ కుటుంబం అనే థీమ్తో జరిగిన ఈ సెషన్లో వందలాది మంది పాల్గొన్నారు. ఒక ఎంబీఏ అవ్వగానే ఒక మంచి జాబ్ ఉంటే చాలు అండ్ నా ఫ్యామిలీ యొక్క ఎక్స్టెన్షన్ అనుకుంటున్న రోజుల్లో ఇప్పుడు వన్ వరల్డ్ వరల్డ్ మొత్తమే మా ఫ్యామిలీ అనుకునేలాగా ఒక నినాదంతో ముందుకొచ్చి 40,000కు పైగా కార్డియాక్ సర్జరీస్ చేసుకుంటూ అండ్ ఎవ్రీడే 10 మిలియన్ ప్లస్ హ్యూమన్ బీయింగ్స్ నా కులం, నా మతం ఆర్ మై కంట్రీ అని లేకుండా, ఎలాంటి డిఫరెన్సెస్ లేకుండా జస్ట్ ఒకటే ఒక ఇంటెన్షన్ తోటి, దట్ టు విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఈ యొక్క వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ అని చెప్పి ఒక నాన్ ప్రాఫిట్ తోటి వచ్చేసారు సాయి మధుసూదన్ సాయి గారు. హలో సార్, హౌ ఆర్ యు డూయింగ్? Good, thank you very much for talking to me. It's our pleasure. So firstly, when did this thought got initiated? I was born in the central region of India. అంటే ఛత్తీస్గఢ్ అని ఇప్పుడు పేరు, అప్పుడు మధ్యప్రదేశ్ అని పేరు ఉండేది. అక్కడ చాలా మంది ట్రైబల్స్ ఉండేవాళ్ళు, మన ఇంట్లో పని చేసే వాళ్ళందరూ కూడా. వాళ్ళని చూసి చాలా వాళ్ళ కష్టంతో పెరిగింది మన పిల్లలు. అక్కడ వాళ్ళు చూసి చాలా నాకు జాలి అనిపించేది, ఇది వీళ్ళ గురించి ఏమైనా మనం చేయగలుగుతాం అనేసి ఎప్పుడైనా భవిష్యత్తులో. కానీ ఏం చేయలేకపోయి, అప్పుడు మాది కూడా చిన్న ఇల్లు కాబట్టి. బట్ ఈవెన్చువలీ ఐ కేమ్ టు పుట్టపర్తి టు స్టడీ స్వామి బాబా వారి దగ్గర. అప్పుడు వచ్చినప్పుడు నాకు అనిపించింది, నేను నేర్చుకున్నాను అన్ని ఆయన దగ్గర నేర్చుకున్నాను. 7 years నేను అక్కడ చదువుకున్నాను. ఆయన సేవా కార్యక్రమాలన్నీ చూసేసి, ఆయన ఇచ్చిన ఈ ప్రజలకు చేసిన ఎన్నో ఘనత సేవలు ఉన్నాయి. తాగే నీరు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, అవన్నీ చూసి నాకు చాలా ఒక స్ఫూర్తి అనిపించింది. ఇలాంటిది నేను కూడా జీవితంలో చేయాలనేది నాకు అనిపించింది. కానీ అప్పుడు ఆ సమయం రాలేదు కాబట్టి బాబా వారు నాకు, ఇంకా నువ్వు ఉండు, ఎంబీఏ అంతా అయిపోయిన తర్వాత కొన్నాళ్ళని పని చేసి తర్వాత నేను పిలుస్తానున్నారు. సో ఐ వర్క్ ఫర్ 6-7 years ఇన్ అ బ్యాంక్ ఇన్ బెంగళూరు. ఆ తర్వాత ఒక దైవ అనుగ్రహం అనుకోండి, హిస్ కాల్ కేమ్ ఇన్ అ వెరీ సటిల్ వే. అంటే ఆయన దేహాన్ని విడిచి ఆయన సమాధికి చేరుకున్నారు. ఆ సమయం లోపల ఒక ఆధ్యాత్మికమైన అనుభవం, నాకు ఆయన నాతో ఉన్నారు అని, నాకు మార్గదర్శనం చేస్తున్నారు అనేటువంటి ఒక అనుభవం జరిగింది. అక్కడి నుంచి ఈ ప్రయాణం ప్రారంభమైంది. సో ఐ క్విట్ మై జాబ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐ వాస్ డూయింగ్, అండ్ దెన్ ఐ టుక్ దిస్ పాత్ ఆఫ్ సర్వీస్. అండ్ సిన్స్ దెన్ ఇట్స్ 15 years now. We've been working the world around in 100 countries in free education, nutrition and healthcare. That's the mainstay. Sujata garu, do you have any questions? Because you're meeting him, the powerful person, for the first time. So any small questions? Actually, we feel very blessed and very lucky to be here, because ikkad nunchi, New York nunchi, Washington nunchi, right, చాలా దూరం places నుంచి వచ్చారు జనాలు. So we feel very fortunate and blessed to be here. What is your message for us? Like, మీరు చెప్పాలనుకుంది మాకు ఏముంది? The most important thing I tell everybody is that we are all capable of compassion. We are all people with some heart, so everybody is built compassionate, but very few of us action that compassion. We keep that compassion in our hearts, but we don't show it in our actions. So I think what I want to tell the people is that, make your compassion actionable, make it matter, make it work. I think then the world will definitely become a better place than what it is today. So we are all capable of that. Okay.